అయితే నాకెందుకో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అలా నైట్ ఒక 7 o'clock హైదరాబాద్ అక్కడక్కడ ఆగి టీ కాఫీలు తాగుతూ భోంచేస్తూ ఎక్కడన్నా నిద్ర వస్తే పడుకుందామని అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళాను. నాకు కొంచెం డ్రైవింగ్ అంటే ప్యాషన్. లాస్ట్ 4 years బ్యాక్ ఇలాగే దసరా టైంలో హైదరాబాద్ నుంచి డార్జిలింగ్ అంటే కలకత్తా వెళ్ళాను. ఫస్ట్ కలకత్తా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అలా వెళ్ళాను లాస్ట్ 4 years బ్యాక్. మధ్యలో మైసూర్ కూడా లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళాను ఒక దసరాకి. ఈ దసరా అటు మైసూర్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. వెళ్ళి అలా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అంటే చాలా రిస్క్ చేసి అక్కడ చాలా తక్కువ మంది ఫ్యామిలీతో బయలుదేరుతారు. డ్రైవర్ ఉంటే కొంచెం ఈజీ అని నాకు డ్రైవర్ అంటే భయం. నేనైతే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేనైతే కంఫర్టబుల్గా హ్యాపీగా తీసుకెళ్తాను. నాకు బయలుదేరి కంటిన్యూస్గా అలా డ్రైవ్ చేస్తూ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చేరుకోవడానికి మార్నింగ్ 9:30 అయింది. ఈ మధ్యలో జస్ట్ ఓన్లీ ఏంటంటే అలా టీ కాఫీ కోసం ఆగుతూ మాత్రమే అలా డ్రైవ్ చేస్తూ వెళ్తే ఎక్కడ పడుకుందాం ట్రై చేశాను. నిద్ర రావట్లేదు. సరే వద్దని దానికి కుక్కి సుబ్రహ్మణ్యం చూసినా కూడా కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్కి వచ్చేసాను. వచ్చి రోజుకి ఫ్రెష్ కాస్త పడుకోవాలి. చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అప్పట్లో చాలా ఎప్పటి నుంచో ఉండింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బా ఇంత మంచి దర్శనం జరిగింది, హ్యాపీ ఉంది. చక్కటి వర్షం ఆ రోజు రాత్రి ఆ వర్షంలో తడుస్తుంది.